న్యూస్ చూస్తున్నాం. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో గాంధీతో పాటు ఆయన కుమారుడు సోదరుడిపైన గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో కౌశిక్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ క్రమంలో తన అనుచరులతో కౌశిక్ ఇంటికి వెళ్లారు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ నేతలిద్దరి మధ్య ఫిరాయింపుల వ్యవహారం ముదిరి పాకాన పడింది. ఇద్దరు ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గొడవకు దిగడంతో వీరిని ఆపే ప్రయత్నం చేయలేదు. ఆ పార్టీ నేతలను పిలిచి సముదాయించే ప్రయత్నం చేయలేదు. దీంతో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్ళింది. ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల రెండో రోజు మాటల యుద్ధం ముదిరింది. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. పార్టీ మందలింపుతో కౌశిక్ రెడ్డి మాటలు వేడి తగ్గినట్లు కనిపిస్తోంది. ఇక అమెరికా నుంచి ఓ వ్యక్తి ఆయన్ని గట్టిగా మందలించినట్లు వార్తలు వస్తున్నాయి. తన ఇంటిపై దాడి వ్యవహారంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు అరకపూడి గాంధీపై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశారు. గాంధీతో పాటు అతని కుమారుడు, సోదరుడిపై కేసు రిజిస్టర్ అయింది. వీరికి తోడు ఇద్దరు కార్పొరేటర్ల పేర్లను చేర్చారు. వెంకటేష్ గౌడ్తో పాటు మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్లను నిందితులుగా చేర్చారు పోలీసులు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇరువురు ఎమ్మెల్యేలు గులాబీ బాస్ మందలించినట్లు టాక్ వినిపిస్తోంది. గాంధీ, కౌశిక్ వ్యవహారంపై ఇద్దరిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో గాంధీతో పాటు ఆయన కుమారుడు, సోదరుడిపైన గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో కౌశిక్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ క్రమంలో తన అనుచరులతో కౌశిక్ ఇంటికి వెళ్లారు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ నేతలిద్దరి మధ్య ఫిరాయింపుల వ్యవహారం ముదిరి పాకాన పడింది. ఇద్దరు ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గొడవకు దిగడంతో వీరిని ఆపే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఆ పార్టీ నేతలను పిలిచి సముదాయించే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకునే వరకు వీరి వ్యవహారం వెళ్ళింది. ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిలు మాటల యుద్ధం రెండో రోజు ముదిరింది. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. పార్టీ మందలింపుతో కౌశిక్ రెడ్డి మాటల వేడి తగ్గినట్లు కనిపిస్తోంది. అమెరికా నుంచి ఓ వ్యక్తి ఆయన్ని గట్టిగా మందలించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంటిపై దాడి వ్యవహారంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు అరకపూడి గాంధీపై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశారు. గాంధీతో పాటు అతని కుమారుడు, సోదరుడిపై కేసు రిజిస్టర్ అయింది. వీరికి తోడు మరో ఇద్దరు కార్పొరేటర్ల పేర్లను చేర్చారు. వెంకటేష్ గౌడ్తో పాటు మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్లను నిందితులుగా చేర్చారు పోలీసులు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇరువురు ఎమ్మెల్యేలు గులాబీ బాస్ మందలించినట్లు ఇరువురు ఎమ్మెల్యేలను తెలుస్తోంది. గాంధీ, కౌశిక్ వ్యవహారంపై ఇద్దరిపైన పోలీసులు కేసు నమోదు చేశారు.